అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మన్యంలో అతి పురాతన ఆలయాల్లో రంప శివాలయం ఒకటి. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అరణ్యం, కొండ ఎగువ భాగంలో ఒకవైపు గుడి, మరోవైపు జలపాతం ఉంటాయి. ఈ అడవిలో ఉన్న జలపాతం గలగలా పారుతుంటే అందులో భక్తులు స్నానాలు చేసి తరిస్తారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో వెలిసిన శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి స్వయంభూవుగా ఇక్కడి గుహలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారితో పాటు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం, అమ్మవారి నాగశిలలు, సొరంగం వంటివి ఎన్నో విగ్రహాలు కనిపిస్తాయి. ఇవన్నీ 12వ శతాబ్దాల నుంచి పూజలందుకుంటున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో తవ్వకాల్లో లభించిన శిలా శాసనాలు, అవశేషాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. కొండ దిగువ భాగంలో ఆలయం ఉంది. ఈ గుళ్ళో రాతిపై చెక్కిన నాగశిల ఉంటుంది. దీన్ని పూజిస్తే గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, మానసిక దోషాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారనే ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలం నాటి శివాలయ అవశేషాలెన్నో ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. రంప గ్రామంలో వెలిసిన పరమశివుని నిష్ఠతో పూజిస్తే మనసులోని కోరికలెన్నో తప్పక తీరుతాయి. అంతేకాకుండా ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కింది శివాలయంలో పూజలందుకునేవి. అయితే 2007లో అవి చోరీకి గురవడంతో పోలీసులు చాకచక్యంగా విగ్రహాలను దొంగిలించిన వారిని పట్టుకుని విగ్రహాలను గ్రామస్తులకు అందజేశారు. దొంగతనం భయంతో విగ్రహాలను పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు రోజు పంచలోహ విగ్రహాలను రంప గ్రామస్తులు పోలీస్ స్టేషన్ నుంచి మేళతాళాలతో ఊరేగింపులతో తీసుకుని వెళ్లి 5 రోజులు పూజలందించి మళ్లీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారు. మహాశివరాత్రికి రంప గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి గ్రామంలోని వారంతా ఈ మహాశివరాత్రి సంబరాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. దిగువ గుడిలో శివలింగానికి నాగేంద్రుడు చుట్టుకొని అప్పుడప్పుడు దర్శనమిస్తాడు. ఎక్కడ పరమశివుడు దోషాలు హరించి కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడుగా, ఇక్కడ పరమశివుడు దోషాలు హరించి కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడుగా వెలిశాడు. అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలోనే తిరిగేవాడని, ఈ పరమశివుణ్ణి పూజించేవాడని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇక్కడి పరమశివుణ్ణి దర్శించుకుంటే భక్తుల కోరిన కోరికలను తీరుస్తాడు, ఆపదలు దరిచేరవు. కార్తీక మాసంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక సోమవారాల్లో దీపారాధనతో శివుని పూజించి తరిస్తారు. నమ్మిన వారికి కొంగు బంగారంలా ఉంటాడని, రంప పరమశివుడు మహామహిమాన్వితుడని, ఇక్కడ మహాశివరాత్రికి 5 రోజుల పాటు గిరిజన ఆటపాటలతో, కొమ్ము డోలు నృత్యాలతో ఎంతో వైభవంగా జాతర జరిపిస్తూ ఉంటారు. ఈ జాతరను చూడ్డానికి విదేశీయులు కూడా వస్తుంటారు. ఇంకా చుట్టుపక్కల గిరిజనులు అయితే తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి అరణ్యంలో ఎత్తైన కొండలు, కొండపై నుంచి జాలువారే సెలయేరు, చుట్టుపక్కల పచ్చని చెట్లు, మనసును హత్తుకునే చల్లగాలులు, పక్షుల కిలకిలా రావాలు, ఎంతటి బాధనైనా మరిపించే ఆహ్లాదకర వాతావరణం, కనులు మరల్చలేని ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఈ ఆలయానికి ఆభరణాలు. శైవ క్షేత్రాలు ఎన్ని దర్శించినా ఈ ఆలయ దర్శనం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతి.